Myself, R. Venkateswarlu, Assistant Treasury Officer, retired, Treasury and Accounts Department. So in this session, I am explaining to you under fundamental rules. Fundamental rules గురించి ఈ సెషన్లో మీకు డీటెయిల్గా రూల్ వైజ్ చెప్పబోతున్నాను. సో ఈ లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ రూల్స్ 1922 నుంచి తయారు చేయబడ్డాయి. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫండమెంటల్ రూల్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఫండమెంటల్ రూల్స్ 1922లోనే తయారైనాయి. లేటర్గా 2 స్టేట్స్, తమిళనాడు అండ్ కర్ణాటక, ఆ 2 స్టేట్స్ వాళ్ళ సొంత ఎఫ్ఆర్స్ తయారు చేసుకున్నారు. సో స్టేట్స్ ఎఫ్ఆర్స్ని మాడిఫై చేసుకునే అధికారం ఉంది. అయితే సెంట్రల్లో ఉండే ఎఫ్ఆర్స్ కంటెంట్స్ని బేస్ చేసుకొని స్టేట్ ఎఫ్ఆర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 309 సర్వీస్ కండిషన్స్ గవర్న్ చేసిన రూల్ ద్వారా గవర్నరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎంట్రస్ట్ చేసి ఆనాడు ఈ రూల్స్ తయారు చేయడం జరిగింది. సెంట్రల్ ఎఫ్ఆర్స్ 1922లో తయారయ్యి తర్వాత సబ్సిక్వెంట్గా స్టేట్ ఎఫ్ఆర్స్ కూడా గవర్నరు ప్రమేయంతో ఫైనాన్స్ డిపార్ట్మెంటు తయారు చేసింది. ఏ రూల్స్ అయినా తయారు చేయాలి అంటే గవర్నమెంటు మోడిఫికేషన్ చేయాలన్నా ఏమైనా చేయాలంటే గవర్నమెంటే చేస్తుంది. సో ఈ రూల్స్ దేనికి ఏంటి అని అంటే ఫండమెంటల్ రూల్స్ అనేది ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు. ఎంప్లాయీస్కి కావాల్సిన వాళ్ళకి సంపాదించుకున్నటువంటి హక్కులు దేని నుంచి సంక్రమించినాయి అంటే ఎఫ్ఆర్ నుంచి సంక్రమించినాయి. ఎఫ్ఆర్లో ఉండే రూల్స్ ప్రకారం ఎంప్లాయీస్కి కొన్ని సదుపాయాలు కలిగినాయి. ఆ సదుపాయాలని మనం ఎఫ్ఆర్ ద్వారా తెలుసుకున్నాం. ఎఫ్ఆర్లో ఉండే రూల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. సో ఇవి ఎఫ్ఆర్ ఏంటంటే మామూలుగా జనరల్ కండిషన్స్ ఆఫ్ సర్వీసు, ఫండమెంటల్ రూల్స్ రిలేటెడ్ టు జనరల్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. 5 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చి జనరల్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్. అది వచ్చేసి 1 to 9 వరకు ఉండేవి ఆ రూల్స్. ఫండమెంటల్ రూల్స్ వచ్చేసి జనరల్ కండిషన్స్ ఆఫ్ సర్వీసు. 9 వచ్చేసి పార్ట్ 2 డెఫినేషన్స్ కూడా పార్ట్ 1 కింద డెఫినెట్ కింద పార్ట్ 1 కింద వస్తాయి. తర్వాత ఫండమెంటల్ రూల్స్ రిలేటెడ్ టు జనరల్ కండిషన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ పార్ట్ 2. ఫండమెంటల్ రిలేట్స్ టు జనరల్ కండిషన్ ఆఫ్ సర్వీస్, జనరల్ కండిషన్స్ గురించి పార్ట్ 2లో ఉంటాయి. పార్ట్ 1లో వచ్చేసి తర్వాత అప్లికేషన్స్, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ 1 to 9 వరకు ఉంటాయి. తర్వాత సో ప్రీవియస్ తర్వాత వచ్చేసి ఫారిన్ సర్వీస్ వచ్చేసి ఉంటాయి 4th. తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి ఎన్హెచ్ 3గా పరిగణించబడుతుంది. ఎన్హెచ్ 3లో ఫండమెంటల్ రూల్స్కి అనుబంధంగా ఎన్హెచ్ 3లో లీవ్ రూల్స్ పొందుపరచబడ్డాయి. తర్వాత లాస్ట్గా వచ్చేసరికి రూల్స్ రిలేటెడ్ టు ఫారిన్ సర్వీసెస్ అండర్ లోకల్ ఫండ్స్ అండర్ పార్ట్ 5 అంటే 5th పార్ట్ కింద మామూలుగా ఫారిన్ సర్వీసు, లోకల్ బాడీస్ సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఇవి ఫస్ట్ ఏ విధంగా సెక్షన్ 96(b)(2) ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990లోనే సెక్షన్ 96(b) ప్రకారం 2B ప్రకారం ఏర్పడ్డాయి. తర్వాత అవి మనకేంటంటే ఆర్టికల్ 303 మనకేంటంటే సర్వీస్ కండిషన్ గవర్న్ చేసేది ఆర్టికల్ 309 ప్రకారము 310 అనేది మామూలుగా జనరల్ కింద వస్తుంది. 311 అనేది ఎంప్లాయీకి ఏదైనా అన్యాయం జరిగినా, ఎంప్లాయీ తన గవర్నమెంట్లో పనిచేస్తూ ఏదన్నా ఎంప్లాయీకి అన్యాయం జరిగితే ఆర్టికల్ 311 ప్రకారం అది ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి, అతనికి జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవడానికి 311 ఆర్టికల్ ఉపయోగపడుతుంది.
తర్వాత 309 అనేది కండిషన్స్, జనరల్ కండిషన్ ప్రకారం అన్ని కోడ్స్ మాన్యుల్స్ తయారు కాబట్టి వాటిలో భాగంగా ఎఫ్ఆర్ అనేది ఉంది. ఈ ఎఫ్ఆర్ కూడా మనకేంటంటే ఇది సెంట్రల్ స్టేట్కి వర్తిస్తుందని చెప్పాను. కర్ణాటక, తమిళనాడు వాటి సపరేట్గా స్టేట్స్ ఇదేని. దీంట్లో 5 పార్ట్స్గా ఉంటాయన్నాను. అంటే 130 రూల్స్ ఉంటాయి దీంట్లో, ఫండమెంటల్ రూల్స్. అంటే ఈ రూల్స్ నెక్స్ట్ పార్ట్ 1 వచ్చేసి అప్లికేషన్ అండ్ డెఫినేషన్స్ అంటారు. డెఫినేషన్స్ మీన్స్ అప్లికేషన్స్ అంటే వీటిల్లో 1 to 30 ఉన్నప్పటికి కూడా మనం మీకు అవసరమైనవే కొంతమేరకు, అంటే మీ సర్వీసెస్కి అవసరమయ్యే మనం బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే 5A, ఎఫ్ఆర్ రూల్ 5A వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ని రిలాక్స్ చేసే ప్రొవిజన్ గవర్నమెంట్కి ఉంది. ఏదైనా ఒక రూల్ కనుకుంటే ఆ రూల్ని గవర్నమెంట్ రిలాక్స్ చేయడానికి అధికారం ఉంది. నాట్ డిపార్ట్మెంట్ ఓన్గా యాక్ట్ చేయడానికి లేదు. ఏదన్నా ఉంటే డిపార్ట్మెంటు ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ రూల్స్ని రిలాక్స్ చేస్తుంది. తర్వాత రూల్ 6 ఏంటంటే ఒక ఆఫీసర్ ఉండే పవర్స్ని ఇంకొక ఆఫీసర్కి పవర్స్ డెలిగేట్ చేయడానికి రూల్ 6 ఉపయోగపడుతుంది. ఎఫ్ఆర్ 9లో ఏంటంటే డెఫినేషన్స్ కాంపెన్సేటరీ అలవెన్స్ అని, పే అని, డిఏ అని, ఇట్లా ఎంప్లాయీకి క్యాడర్ అని, గవర్నమెంట్ సర్వెంట్ అని, పర్మనెంట్ గవర్నమెంట్ సర్వెంట్ అని, టైం స్కేల్ అని, తర్వాత క్యాడర్ స్ట్రెంగ్త్, ఇలాగా ఉండేటువంటి అన్నీ కూడా వాటి డెఫినేషన్స్ ఉంటాయి. పే ఇన్క్లూడ్స్ అలవెన్సెస్, పే ఇన్క్లూడ్స్ డిఏ, దాన్ని పే అంటాం. పే అనేది ఒక స్టేజ్ ఆఫ్ ది టైం స్కేల్. ఒక టైం స్కేల్లో ఏదో ఒక స్టేజ్లో ఉండేదాన్ని పే అంటాము. ఎంప్లాయీకి పే చేసేదాన్ని, ఫ్రెష్గా చేరినటువంటి వాళ్ళకి మినిమం పే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టైం టు టైం వాళ్ళు ఎర్న్ చేసే ఇంక్రిమెంట్స్ కానీ, పే ఫిక్సేషన్స్ కారణం కానీ, స్టేజ్ బెనిఫిట్స్ అంటే స్టేజెస్లో వాళ్ళు పనిచేసే ఆ టైం స్కేల్లో ఉండే ఎంప్లాయీ పనిచేసే టైం స్కేల్లో పే పెరగటము, తగ్గటము అంటే ఏదన్నా వాళ్ళు తప్పులు చేసినప్పుడు పే తగ్గించడం కూడా జరుగుతుంది. అది పనిష్మెంట్స్ కింద వస్తుంది. సిసిఆర్ రూల్స్లో కాండక్ట్ రూల్స్, సిసిఆర్ రూల్స్లో మీకు తెలుస్తుంది. తర్వాత ఎఫ్ఆర్ 10 అనేది చాలా ఇంపార్టెంట్ రూలు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోదగిన రూలు. అయితే ఎఫ్ఆర్ 10 to 18 వచ్చి పార్ట్ 2 కింద జనరల్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కండిషన్స్ ఎలా ఉండాలి, జనరల్ సర్వీస్ కండిషన్స్ ఎలా ఉండాలి అనేదాన్ని ఎఫ్ఆర్ 10 నుంచి 18 దాకా చెప్తే, మెయిన్గా ఎఫ్ఆర్ 10 ఏంటంటే ఎట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ప్రతి ఎంప్లాయీ తన మార్క్స్, తన క్వాలిఫికేషన్స్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తన అపాయింటింగ్ అథారిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఎఫ్ఆర్ 10 ప్రకారం ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు అపాయింటింగ్ అథారిటీస్ డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా తీసుకొని వాళ్ళు ఫైల్ చేసుకుంటారు. సో ఈ ఎఫ్ఆర్ 10 ప్రకారం ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చే సందర్భాల్లో మామూలుగా గెజిటెడ్ ఆఫీసర్స్కి ఏమో సివిల్ సర్జను, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సివిల్ అసిస్టెంట్ సర్జను, క్లాస్ 4 ఎంప్లాయీస్ వీళ్ళకి మెడికల్ ఆఫీసర్ సరిపోతుంది. ఎఫ్ఆర్ 11 ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రూల్. ఇదేంటంటే ఎంప్లాయీ నేను 10:30 to 5 నేను ఆఫీస్లో పనిచేసి వచ్చాను, ఇక నాకు ఆఫీస్ తోటి పని లేదని చెప్పుకోవడానికి వీల్లేదు. ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎంప్లాయీ తన గవర్నమెంట్ అధీనంలో, మనమంతా కూడా ఎంప్లాయీ సర్కిల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీస్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వీసెస్ రిలేట్స్ టు గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ సేవలన్నీ కూడా పబ్లిక్ సర్వెంట్ చేసే నిమిత్తం అపాయింట్ కాబడ్డాం కాబట్టి ఈ అపాయింట్మెంట్ ఈ రెగ్యులర్ కావచ్చు, టెంపరీ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయీ అయినా సరే ఓన్లీ క్లాస్ 4, నాన్ గెజిటెడ్ ఇట్లా కేటగిరీస్ ఉంటాయి. ఇట్లాగే వీళ్ళకి ఎవరైతే టెంపరీ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ ఎఫ్ఆర్స్ వర్తిస్తాయి. కాంట్రాక్ట్
ఎంప్లాయీస్ కూడా ఈ ఎఫ్ఆర్స్లో కొన్ని రూల్స్ వర్తింపజేస్తారు. కొన్ని రూల్స్ అంటే లీవ్ రూల్స్ అలాంటి, తర్వాత వాటిల్లో ఎఫ్ఆర్లో కూడా లీవ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సర్వీస్ కండిషన్స్ కొన్ని ఇవ్వటం జరుగుతుంది, కొన్ని అమలు చేయటం జరుగుతుంది. ఇదేంటంటే 11 అనేది ఎఫ్ఆర్ 11 ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఎంప్లాయీ 24 అవర్స్ ఆన్ డ్యూటీ. ఇంటి దగ్గర ఉన్నా సరే, ఒకవేళ ఎంప్లాయీ రాత్రి 12:30 అప్పుడు చనిపోయాడు, 12:30 అంటే 12కి నైట్ క్లోజ్ అయిపోతుంది. మిగిలిన 30 మినిట్స్ టైము నెక్స్ట్ డే కింద వచ్చేసింది, మార్నింగ్ అవర్స్. సో నెక్స్ట్ డే అతను డ్యూటీలో ఉన్నట్లు లెక్కే. సో 24 అవర్స్ అని డ్యూటీ అని అంటే నెక్స్ట్ డే 30 మినిట్స్ రాంగ్లోనే అతను 12 గంటలు అయిపోవడంతో ఆ డే అయిపోయింది. 12 గంటలకి ఒక్క నిమిషం కూడా గవర్నమెంట్ కండిషన్లో ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో కానీ, సైక్లోన్స్ టైంలో కానీ, ఎలక్షన్స్ టైంలో కానీ ఏదైనా గవర్నమెంట్ తరఫున కలెక్టర్ కనుక ఆదేశిస్తే ఆయా డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్స్ ఆ మండలంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఎఫ్ఆర్ 11 ప్రకారం ఎక్కడ ఏ టైం బౌండ్ లేకుండా ఏ టైంలో అయినా పని చేయించుకోవడానికి ఆదివారంతో సహా ఏ రోజైనా సరే, ఏ టైం అయినా సరే సర్వీస్ చేయించుకోవడానికి ఎఫ్ఆర్ 11లో రూల్ ప్రొవిజను అలా ఉంది. అంటే నేను ఎందుకు నైట్ రావాలి అని అంటానికి లేదు. ఎఫ్ఆర్ 11 ప్రకారం ఆ ఎంప్లాయీ అధికారి కనుక ఏమైనా ఆదేశిస్తే నేను ఆ డ్యూటీని నేను చేయను అని నిరాకరించడానికి లేదు. తర్వాత ఎఫ్ఆర్ 12 వచ్చేసి ఒకే పోస్ట్లో, సబ్స్టాంటివ్ పోస్ట్ మీన్స్ పర్మనెంట్ పోస్టులు సబ్స్టాంటివ్, అఫిషియేటింగ్ అనే 2 రకాలుగా ఉంటాయి. ఉద్యోగం ఏంటంటే పర్మనెంటు, టెంపరరీ అనేది ఉంటాయి. టెంపరరీ అంటే ఉద్యోగం చేరిన కొత్తలోనే టెంపరీగా, ప్రతి ఉద్యోగం కూడా టెంపరరీ అపాయింట్మెంట్ అంటారు. దాన్ని 10A1 స్టేట్ సబార్డినేట్ రూల్స్లో 10(a)(1) అనే రూల్ ప్రకారము స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో టెంపరరీ అపాయింట్మెంట్ అని ఇస్తారు. అది ఇవ్వంలోనే అతనికి ఉండే అర్హతలు అన్నీ పరిశీలించి తర్వాత పోలీస్ యాక్సిడెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత రెగ్యులరైజేషన్ చేసి ప్రొబేషన్లో పెడతారు. ప్రొబేషన్ కాలము ఫస్ట్ అపాయింట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్స్ అయితేమో 3 years పీరియడ్లో 2 years అబ్జర్వ్ చేస్తాను. అదే ప్రమోషన్ పోస్ట్లో ఉంటే 2 years పీరియడ్లో 1 year ప్రమోషన్, 1 year సర్వీస్ చేస్తారు. సో ఎవరిని పర్మనెంట్ ఎంప్లాయీ అంటారంటే, ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్గా ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులరైజేషన్లో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచే రెగ్యులరైజ్ చేస్తూ ప్రొబేషన్ పీరియడ్ 3 years పెడతారు. 3 years పీరియడ్లో 2 years పీరియడ్ ఎలాంటి రిమార్క్ లేకుండా ఉండాలి. అలాంటి వాళ్ళని ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత కన్ఫర్మ్డ్ పోస్టులు అంటారు. ప్రొబేషన్ కంప్లీట్ అయితే వాళ్ళని ఏమంటారు, కన్ఫర్మ్డ్ క్యాండిడేట్స్. ఆ పోస్ట్లో వాళ్ళు కన్ఫర్మ్ అయినట్లు లెక్క. దెన్ వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. అప్పటికి ప్రొబేషన్ కంప్లీట్ అవ్వనంత వరకు వాళ్ళు టెంపరరీ ఎంప్లాయీస్ కింద ఉంటారు. సో ఒక ఎంప్లాయీని టెంపరరీ నేచర్లో సబ్స్టాంటివ్ పోస్టులు అయినా ఉంచవచ్చు, అఫిషియేటింగ్ పోస్టులు అయినా ఉంచవచ్చు. సబ్స్టాంటివ్ పోస్టులు అంటే గవర్నమెంటు ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని ఆఫీసుల్ని ఏం చేస్తారంటే పర్మనెంట్ నేచర్లో ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత టెంపరరీ నేచర్లో చేయడం జరుగుతుంది. టెంపరరీ నేచర్ అంటే 5 years 10 years అట్లా టైం బౌండ్ పెట్టి ఆఫీసులు పెట్టడం జరుగుతుంది. ఆ టైం వరకే ఆ ఎస్టాబ్లిష్మెంట్లు ఉంటాయి, తర్వాత ఉండవు. సో గవర్నమెంట్ మళ్ళా కన్సిడర్ చేసి వీటన్నిటిని వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా ఈ ఆఫీసులు ఉంచుదాం అనుకున్నప్పుడు ఆ అందులో పనిచేసే వాళ్ళ పోస్టులన్నింటినీ కూడా పర్మనెంట్ పోస్టులుగా డిక్లేర్ చేస్తారు. అంటే ఎంప్లాయీస్ పర్మనెంట్ కాదు, ఇక్కడ పోస్టులు పర్మనెంటు, టెంపరరీ అని అంటారు. తాత్కాలికంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా మెన్షన్ చేసి అంత పీరియడ్ వరకే ఆఫీస్ ఉంటుంది అనేదాన్నేమో టెంపరరీ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. పర్మనెంట్ నేచర్లో ఉండేవాడినేమో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. సో ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసేవాళ్ళు సబ్స్టాంటివ్ పోస్ట్లో ఈ పర్మనెంట్ ఎంప్లాయీ ప్రొబేషన్ డిక్లేర్ అయినటువంటి ఎంప్లాయీ సబ్స్టాంటివ్ పోస్ట్లో కనుక ఉంటే, పర్మనెంట్ వేకెన్సీలో ఉండి ఆ వేకెన్సీలో కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ కనుక ఉంటే అతన్ని సబ్స్టాంటివ్ అంటారు. అదే కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ కానీ టెంపరరీ క్యాండిడేట్ కానీ ఒక పర్మనెంట్ వేకెన్సీలో పనిచేస్తుంటే అతన్ని అఫిషియేటింగ్ గవర్నమెంట్ సర్వెంట్ అంటారు. అఫిషియేటింగ్ మీన్స్ ఒక ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వన్స్ ఇన్ 5 years ఉన్న ఎంప్లాయీస్లో కొంతమందిని కన్ఫర్మ్డ్ కింద చేసేసి గవర్నమెంట్ పర్మనెంట్గా ఉంచుతుంది. ఆ పర్మనెంట్ పోస్టులకి
తీసేసుకుంటుంది, పర్మనెంట్ పోస్టులో అబ్జార్బ్ చేస్తుంది. ఆ పర్మనెంట్ పోస్టులో ఉన్న వాళ్ళందరూ సబ్స్టాంటివ్ పోస్టులో పనిచేస్తున్నట్టు. ఆ సబ్స్టాంటివ్ పోస్టులో ఉండే వ్యక్తి రిటైర్ అయినా కానీ, చనిపోయినా కానీ, మరో చోటికి ట్రాన్స్ఫర్ అయినా కానీ, ఆ పోస్ట్లో మరొక వ్యక్తి టెంపరీ క్యాండిడేట్ పనిచేస్తుంటే మరొక సబ్స్టాంటివ్ పర్మనెంట్ వేకెన్సీలో మరొక పర్మనెంట్ క్యాండిడేట్ కానీ, ప్రొబేషన్ డిక్లేర్ అయిన క్యాండిడేట్ కానీ పనిచేస్తుంటే అతన్ని ఏమంటాము? అప్షియేటింగ్ అంటాం. అంటే వేరొకరి పోస్ట్ని అప్షియేట్ చేయటం అంటాం. సో అది ఆ విధంగా రూల్ 12 ఉంటుంది. తర్వాత రూల్ 14 ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎంప్లాయీస్కి లీన్ అనేది ఏర్పడ్డప్పుడు, లీన్ మీన్స్ ఎంప్లాయీ ఎప్పుడైతే అప్రూవ్డ్ ప్రొబేషనర్ అయ్యి ఉద్యోగానికి పర్మనెంట్ అవుతాడో అప్పుడు లీన్ వస్తుంది. లీన్ అంటే హక్కు గవర్నమెంట్లో హక్కు వస్తుంది. అంటే ఏంటంటే ఏ ఏ పరిస్థితులు ఎదురైనా సరే కూడా లీన్ కలిగినటువంటి వ్యక్తులకి ఉద్యోగం తీసేయాల్సిన పరిస్థితి గవర్నమెంట్ కనుక వస్తే ఆ వ్యక్తిని మరొక పోస్ట్లో ఏదన్నా ఉంచాల్సిందే కానీ ఆ వ్యక్తిని తీసేయడానికి లేదు. అంటే లీన్ పొందిన వ్యక్తిని, అంటే సబ్స్టాంటివ్ పర్మనెంట్ క్యాండిడేట్ సబ్స్టాంటివ్ పోస్టులో పనిచేస్తూ లీన్ కనుక సాధించుంటే లీన్ కలిగిన క్యాండిడేట్ని ఆ పోస్ట్ నుంచి వైదొలిగించడానికి లేదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మరొక పోస్టులో అతన్ని నియమించాలి. అది ఒకవేళ అతన్ని ఆ లీన్ సస్పెండ్ చేయాలి అని అనుకుంటే, అతను ఏదైనా తప్పు చేస్తే ఆ లీన్, అతనికి ఇచ్చిన లీన్ను కూడా సస్పెండ్ చేస్తారు. ఆ సస్పెండ్ చేసే అధికారం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఉంటుంది. తర్వాత రూల్ 15 ఏం చెప్తుందంటే, ఒక ఎంప్లాయీని వేరొక సర్వీస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్టుకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక సర్వీస్ కాదు, ఒక సర్వీస్కి పనిచేసి అతన్ని అదే ఈక్వలెంట్ సర్వీస్ ఉండేటువంటి వాటిల్లో మరొక క్యాడర్, అదే క్యాడర్లో కూడా ఇంకో చోటికి మార్చవచ్చు. ఇక్కడ జేఏగా ఉండే వ్యక్తి ఒక తహసీల్దార్ ఆఫీసులో జేఏగా ఉన్నాడు. ఆ జేఏ పంచాయతీరాజ్ ఆఫీసులో జేఏ కావాలని వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు డిపార్ట్మెంట్స్ ద్వారా, అతను పనిచేసే డిపార్ట్మెంట్ ద్వారా అప్లై చేసుకొని అక్కడ చేరబోయే డిపార్ట్మెంట్ కన్సెంటు, యాక్సెప్టెన్సు, ఇక్కడ వెళ్ళటానికి యాక్సెప్టెన్సు, అక్కడ తీసుకోవడానికి కన్సెంట్ రెండు తీసుకొని గవర్నమెంట్కి రిఫర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అతన్ని ఆ పోస్ట్ నుంచి ఆ పోస్ట్ నుంచి వేరొక పోస్ట్కి ఈక్వలెంట్ పోస్ట్లోకి కూడా మారుస్తారు. ఆ అధికారం గవర్నమెంట్కి FR 15 ప్రకారం ఉన్నది. అది ఏ సందర్భాల్లో వస్తుందంటే, ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్టుకి మార్చాల్సిన పరిస్థితి ఏంటంటే, అది ఎంప్లాయీ కోరుకుంటేనూ జరుగుతుంది, రిక్వెస్ట్ మీద జరుగుతుంది. ఎంప్లాయీ మిస్బిహేవియర్, ఇన్ఎఫిషియన్సీ, పనిచేసే దాంట్లో అతని శక్తి సామర్థ్యాలు లోపించి పనికిరాడు అనుకుంటే మరొక డిపార్ట్మెంట్కి, అంటే ఇతను ప్రాధాన్యత కలిగిన డిపార్ట్మెంట్లో నుంచి ఇంకొక ప్రాధాన్యత లేని డిపార్ట్మెంట్లకి మార్చవచ్చు. అలాంటి అధికారము ఉన్నది. తర్వాత ఓన్ రిక్వెస్ట్ మీద కూడా మరొక పోస్ట్కి మార్చవచ్చు. జేఏగా ఉండేవాడిని రికార్డ్ అసిస్టెంట్ కూడా కింది పోస్ట్కి కూడా మార్చవచ్చు గవర్నమెంట్కి. ఇప్పుడు అదే రిక్వెస్ట్ మీద మన ఊర్లోనే లైబ్రరీలోనే రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసుకుంటాను, ఆడేడను పొలాల చెరువులో జేఏగా నేనేడ చేస్తాను, ప్రకాశం జిల్లా సంగతి చెప్తున్నాను. అలా అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, అతని రిక్వెస్ట్ మీద అతను వెళ్ళిపోయినప్పుడు అతను కొంత నష్టాన్ని భరించాల్సి వస్తుంది, పే తగ్గుతుంది. అతను చిన్న పోస్టులోకి వెళ్ళినప్పుడు ఆ చిన్న పోస్టులో టైం స్కేల్లో ఏమైతే ఉంటుందో ఆ పేనే మాత్రం, ఆ బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి. కానీ సొంత ఊరిలో ఉండే తృప్తి వస్తుంది. ఓన్ రిక్వెస్ట్ మీద కొంతమంది వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు, అతను చేయలేని పరిస్థితి ఏదైనా వస్తే, సార్ నేను ఈ డ్యూటీస్ చేయలేను, నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చి నాకు ఇది చేయండి అని ఏదైనా మెడికల్ ఫీల్డ్ సర్టిఫికేట్ లాంటిది ఏదైనా పెడితే లోయర్ పోస్ట్కి వెళ్తాను అన్నట్టు కాబట్టి ఆ పోస్ట్కి మారుస్తుంది గవర్నమెంట్. సో అలాంటి అధికారం FR 15లో ఉన్నది. FR 16 ఏంటంటే ఫండ్ సబ్స్క్రిప్షన్. ఎంప్లాయీ చేరింది మొదలుకొని, ఉద్యోగంలో మొదలుకొని ఫస్ట్ డే చేరంలోనే ఒక్కరోజు 31వ తారీఖు చేరినప్పటికి కూడా ఆ నెలలో ఒక్కరోజు వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి ఆ నెల కింద లెక్కేసి ఎంప్లాయీకి రికవరీస్ కొన్ని ఉంటాయి. ఫండ్ రికవరీస్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీస్ని గ్రూపులుగా చేసి వాళ్ళ టైం స్కేల్ ప్రకారం 4 గ్రూపులుగా చేసి, గ్రూప్కి ఒక్కొక్క యూనిట్, ఒక గ్రూప్కి ఇన్ని యూనిట్లు, ఒక గ్రూప్కి లోయర్ యూనిట్ ఒక యూనిట్కి 15 రూపాయల లెక్కన
ఆయా స్టేజీలను బట్టి 4 గ్రూపులుగా చేసి ఫస్ట్ గ్రూపు 8 యూనిట్స్గా 8, 15, 120. సెకండ్ యూనిట్ వచ్చేసి 4 యూనిట్లు 60 రూపాయలుగా చేసి, థర్డ్ యూనిట్ 2 యూనిట్లుగా 30 రూపాయలు, లాస్ట్ యూనిట్ అంటే ఫోర్త్ యూనిట్ వచ్చేసి 15 రూపీస్. ఇట్లా గ్రూప్ ఇన్సూరెన్స్ రికవరీ ఒకటి ఉంటుంది. ఎంప్లాయీస్కి సిపిఎస్ అనేది ఉంటుంది. సిపిఎస్ 10%, బేసిక్ పేలో 10%, బేసిక్ పేలో 10% చేసి దాని మీద సిపిఎస్ రికవర్ చేస్తే గవర్నమెంట్ ఒక 10% యాడ్ చేస్తుంది. సో ఒక్క రోజైనా సరే అతని బేసిక్ 30,000 ఉంది. 30,000 ఉంటే 10% ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. 3,000 ఇంకొక 3,000 గవర్నమెంట్ ఇస్తుంది. సో మనం ఎంప్లాయీ తరఫున డ్రాయింగ్ ఆఫీసర్ చేయాల్సిన పని ఏంటంటే 3,000 ఒక్క రోజుకి ఎంత పడుతుంది? 10 రూపాయలు. ఒక్క రోజుకి 100 రూపాయలు పడుతుంది. సో ఆ ఒక్క రోజుకైనా సరే 100 రూపాయలు రికవర్ చేయాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఒక యూనిట్కి చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇన్సూరెన్స్ ప్రీమియము, సేవింగ్స్ ఫండ్ అని 2 ఉంటాయి. ఆ రెంట్కి ₹4.50 ఒక సింగిల్ యూనిట్కి ఇన్సూరెన్స్ ఫండ్ 4.50, సేవింగ్స్ 10.50. సో అతనికి సేవింగ్స్ వదిలేసేసి 4.50 అంటే ఉండదు కాబట్టి ఇప్పుడు హాఫ్ రూపీ అనేది ఇగ్నోర్ చేసి నెక్స్ట్ రూపీ కింద రౌండ్ చేసి 5 రూపీస్ చేస్తాం. అది ఎప్పటి వరకు? గ్రూప్ ఇన్సూరెన్స్ ఏంటంటే టేబుల్ ఇయర్ నవంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఉండే దాన్ని గ్రూప్ ఇన్సూరెన్స్ టేబుల్ ఇయర్ అంటారు. ఆ టేబుల్ ఇయర్లో వచ్చేంతవరకు అతను సపోజ్ సెప్టెంబర్లో చేరాడు. సెప్టెంబర్, అక్టోబర్ ఆ 2 నెలలు ఒక సింగిల్ యూనిట్ అర్హత కలిగిన వాళ్ళకి ₹5 లెక్కన, 2 యూనిట్లు అంటే 2 15లకి 4.5 ₹9 లెక్కన, 3 యూనిట్ల అతనికి 4 యూనిట్లు ₹18 లెక్కన, 4.5, 8 యూనిట్లు అతనికి ₹36 లెక్కన. అంటే ఒక సింగిల్ యూనిట్ 4.5 చేయడానికి రౌండ్ చేసి 5 రూపీస్. ఇది ఎప్పటి వరకు చేస్తాము? అప్ టు అక్టోబర్ వరకు చేస్తాం. సో అది ఇన్సూరెన్స్కు సంబంధించి. ఏపీజీఎల్ఐ ఒకటి. ఏపీజీఎల్ఐ అనేది ఎంప్లాయీస్కి ఆయా వాళ్ళ బేసిక్ పేని బట్టి ఏపీజీఎల్ఐ ఎంత రికవర్ చేయాలని ఉంటుంది. అట్లాగే ప్రొఫెషన్ ట్యాక్స్ ఒక్క రోజుకు పడదు కాబట్టి అది చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్, తర్వాత ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ ఒక ₹50 చేరిన మొదటి రోజునే దానికి చేస్తారు. సో ఎంప్లాయీ చేరినాక 1వ తారీఖు చేరిన, 31వ తారీఖు చేరిన ఆ నెలలో మొత్తం సంబంధించిన రికవరీస్ అన్నీ కూడా ఆ ఒక్కరోజు జీతంలో కానీ ఎన్ని రోజుల జీతం ఉంటుందో అన్ని రోజుల జీతంలో అతనికి నుంచి రికవరీ చేస్తారు. సో ఫండ్ సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా FR 16 ప్రకారము జరపబడతాయి. తర్వాత ఇంపార్టెంట్ రూలు FR 17 ఏంటంటే, అన్ని ఎఫ్ఆర్లో ఉండే రూల్స్ అన్నీ కూడా ఎంప్లాయీస్ యొక్క ఈ హక్కులు అంటే వాళ్ళకు సంబంధించిన హక్కులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది చెప్పాయి అన్నమాట. తర్వాత ఇదేంటంటే, ఒక వ్యక్తి ఒక డ్రాయింగ్ ఆఫీసర్గా పనిచేసే ఆయన మరొక చోటికి వెళ్ళి మరుస్తారు. ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాడు, మండల అగ్రికల్చర్గా ఆఫీసర్ చేస్తున్నాడు. సపోజు విజయవాడలో చేస్తే ఆయన్ని గుంటూరు మార్చారనుకున్నాం. ఇక్కడుండే ఆఫీసరు అక్కడుండే ఆఫీసర్ పోస్ట్లోకి వెళ్తాడు, ఆయన ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు సిటీసీ అనే అరేంజ్మెంట్ ఒకటి, సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ అనే అరేంజ్మెంట్ ఒకటి చేసుకోవడం జరుగుతుంది. అది సిటీసీ ఇవ్వాలనేది ఏంటంటే, ఆ ప్రిస్క్రైబ్డ్ ఫారం ఉంటుంది FR 17 ప్రకారం. ఆ సిటీసీ వచ్చే వ్యక్తి, వెళ్ళే వ్యక్తి ఇద్దరు ఆ ఫారంలో హ్యాండింగ్ ఓవరు, రిలీవ్డ్ ఈ ఇద్దరు సంతకాలతో కూడినటువంటిది సిటీసీ అనబడుతుంది. సిటీసీ అనేది కంపల్సరీగా ఒక డ్రాయింగ్ ఆఫీసర్ టు అనదర్ డ్రాయింగ్ ఆఫీసర్. అంటే సపోజ్ మీ పంచాయత్ సెక్రటరీస్ వ్యవస్థలో ఎంపీడీఓనే తీసుకుందాం. ఒక ఎంపీడీఓ ఇంకొక ఎంపీడీఓ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంపీడీఓస్ ఇద్దరు కూడా సిటీసీ సమర్పించాలి. అంటే వాళ్ళ జీతం బిల్లుకి సిటీసీ పెట్టాలి. ఇక్కడ ఈయన పెట్టుకోవాలి, ఇంకొక స్టేషన్కి పోయిన ఆయన, అవతల స్టేషన్ నుంచి వచ్చిన ఆయన పెట్టుకోవాలి, ఈ స్టేషన్ నుంచి అవతల పోయిన ఆయన ఇద్దరు పెట్టుకోవాలి. ఒక్క నిమిషం. సిటీసీ అనేది వన్ డ్రాయింగ్ ఆఫీసర్ టు అనదర్ డ్రాయింగ్ ఆఫీసర్. ఒక ఎంపీడీఓ మరొక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఇద్దరు సిటీసీ మీద సైన్ చేసుకోవాలి. అది సిటీసీ అనేది.
18 అనేది ప్రతి ఎంప్లాయీకి వర్తిస్తుంది. అంటే టెంపరరీ ఎంప్లాయీకైనా, పర్మనెంట్ ఎంప్లాయీకైనా వస్తుంది. టెంపరరీ ఎంప్లాయీ అంటే ఏంది? ఎవరైతే ఉద్యోగంలో నియబడి రెగ్యులరైజేషన్ అయ్యి పర్మనెంట్ కూడా కాకుండా, రెగ్యులరైజేషన్ అయితే రెగ్యులర్ ఎంప్లాయీ అంటాం. టెంపరరీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని 10A1 టెంపరరీ ఎంప్లాయీ అంటాం. టెంపరరీ ఎంప్లాయీ కానీ, రెగ్యులర్ ఎంప్లాయీ కానీ, ప్రొబేషనర్ కానీ, అప్రూవ్డ్ ప్రొబేషనర్ కానీ, అప్రూవ్డ్ ప్రొబేషన్ అయితే పర్మనెంట్ ఎంప్లాయీ అంటాం. ఎవరికైనా సరే FR18 వర్తిస్తుంది. FR18 ఏంటంటే ఉద్యోగం చేసేటప్పుడు పర్మిషన్ లేకుండా ఎలాంటి గైరు హాజరు కాకూడదు. గైరు హాజరు అయిన సందర్భాల్లో ఆ ఎంప్లాయీకి ఇచ్చే దండన FR18 ప్రకారం ఇస్తారు. ఎందుకంటే మనకి ఎఫ్ఆర్ యానెక్స్ 3 ప్రకారము లీవ్ రూల్స్ మనకు ఉన్నాయి. ఆ లీవ్ రూల్స్ మనం ఉపయోగించుకుంటూ ఏదైనా లీవ్ పెట్టుకొని ఆ లీవ్ పొడిగించకుండా అట్లాగే ఉన్నా సరే, అసలు లీవ్ పెట్టకుండానే వెళ్ళిపోయిన అబ్స్కాండ్ అయినా సరే, అసలు లీవ్ పెట్టితే అది వేరే విషయం. పెట్టకుండా అబ్స్కాండ్ అయిన సందర్భాల్లో 1 ఇయర్ దాటితే అతని మీద క్రిమినల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని అతన్ని శిక్షించడానికి అవకాశం ఉంది. సో కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఏదో క్యాజువల్ లీవ్ లెటర్, ఒక లీవ్ అప్లికేషన్ లెటర్ పెట్టేసేసి ఇక వెళ్ళిపోతారు. శాంక్షన్ కూడా కాదు. అలాంటి వ్యక్తులు ఓ సంవత్సరం తర్వాతనో 2 ఏళ్ల తర్వాతనో వస్తారు. ఎలాంటి లీవ్ అప్లికేషన్ అప్రూవ్ కానటువంటి అప్లికేషన్ పెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ, అట్లా మధ్యలో వెళ్ళిపోయినటువంటి బ్రోకెన్ పీరియడ్ అంతా కూడా వాళ్ళని ఒక అపాయింటింగ్ అథారిటీ ఏం చేస్తారంటే శిక్ష కింద డైస్ నాన్ అనే పదంతో ఆ కాలాన్ని వర్తింపజేస్తారు. 1 ఇయర్ తర్వాత అటెండ్ అయిన వ్యక్తికి చర్యలు తీసుకొని ఆ చర్యల్లో భాగంగా అతను కనుక ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోదగిన ఏదైతే 1 ఇయర్ అబ్సెంట్ అయినందుకు కానీ అతను ఉద్యోగాల నుంచి తీసేస్తారు. తీసేసే ముందు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఎందుకని? నువ్వు ఏ కారణం చేత అబ్సెంట్ అయ్యావు, నువ్వు ఎందుకు రాలేకపోయావు, సరైన కారణాలు చూపించలేకపోయావు కాబట్టి నీ సర్వీసెస్ తొలగిస్తున్నాము, లేదా సాటిస్ఫై అతని సర్వీస్లో కంటిన్యూ చేయదలుచుకుంటే ఆ సర్వీస్ కాలాన్ని నీకు జీతభత్యాలు లేని డైస్ నాన్ కింద, డైస్ నాన్ మీన్స్ ఆ కాలం అంతా కూడా ఎలాంటి సెలవు కానీ జీతం కానీ ఏమీ రాకుండా డైస్ నాన్ చేస్తారు. అది తర్వాత పార్ట్ 3 వచ్చేసి FR19 నుంచి 56 వరకు ఉండేదాన్ని ఆ రూల్స్ని పార్ట్ 3 అంటాము. మెయిన్గా మనకి FR22 వీటిల్లో FR22 అనేది చాలా ఇంపార్టెంట్. 22లో మళ్ళీ 4 రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా దే కమ్ అండర్ పే ఫిక్సేషన్స్. బ్రీఫ్గా చెప్పుకోవాలంటే 22 అనేది కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తికేమో ఉద్యోగంలో చేరంగానే ఆ స్కేల్లో ఉండేటువంటి మినిమం పేలో నియమింపబడతారు. అతన్ని FR22 స్మాల్ బి కింద మినిమం పే ఇవ్వడం జరుగుతుంది. FR22A1 అంటే ఒక వ్యక్తి ఒక పోస్ట్ నుంచి మరొక పోస్ట్కి ప్రాధాన్యత కలిగిన పోస్ట్, అంటే జేఏగా ఉండే వ్యక్తి ఎస్ఏ పోస్ట్కి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యాడు, ప్రమోషన్ వచ్చింది, అలాంటి పోస్ట్కి వెళ్ళినా, లేదా ఈనాడు మనకి ఆ 6 ఇయర్స్ 12 ఇయర్స్ 18 ఇయర్స్ 24 ఇయర్స్ ఆటోమేటిక్ స్కేల్స్ వచ్చిన తర్వాత టైం స్కేల్స్లో కొత్తగా పిఆర్సీ ప్రకారం ఏదైనా కొత్త టైం స్కేల్లోకి పే ఫిక్సేషన్ చేసేటప్పుడు కానీ, ఏదైనా పే న్యూ పోస్ట్లో న్యూ టైం స్కేల్లో ఏదన్నా పే నిర్ధారణ చేసేటప్పుడు FR22A1 చేస్తారు. FR22A1 అంటే అది మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీరుండే డ్రా చేస్తున్న పే కొత్త టైం స్కేల్లో నెక్స్ట్ స్టేజ్లో పెడతారు. దాన్ని FR22A1 అంటారు. FR22A2 అంటే అది వచ్చేసి మీరు చేస్తున్న జేఏ పోస్ట్ నుంచి ఇంకొక ఈక్వలెంట్ జేఏ పోస్ట్లోకి మిమ్మల్ని మార్చినప్పుడు ఆ పోస్ట్ ఆ టైం స్కేల్కి మిమ్మల్ని అదే పోస్ట్లో ఇంకొక వేరే పోస్ట్ అదే పోస్టుకి ఈక్వలెంట్ పోస్ట్లో మరొక దాంట్లో మార్చినప్పుడు మీకు పే ఎట్లా నిర్ధారిస్తుంది అంటే మీకు ఇక్కడ డ్రా చేస్తున్న పే మీరున్న టైం స్కేలు మీరున్న డ్రా చేస్తున్న పే అవతల కొత్త టైం స్కేల్లో మీ పేని తీసుకెళ్ళి ఆ పేలో పెడతారు. అదే పే ఆ టైం స్కేల్లో స్టేజ్లో పెడతారు. దాన్ని FR22A2 అంటారు. FR22A3 ఇదేంటంటే ఏదైనా ఎంప్లాయీ తన రిక్వెస్ట్ మీద కింది పోస్ట్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పనిష్మెంట్ నేచర్లో ఏదైనా అయినప్పుడు కానీ, ప్రాధాన్యత లేని పోస్టులో మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని కింద తక్కువ స్కేల్ ఉన్న పోస్టులోకి నియమించబడతారు. అంటే
జేఏకి కన్నా రికార్డ్ అసిస్టెంట్లకు రివర్షన్ ఇచ్చారనుకోండి, అప్పుడు తక్కువ పోస్టులోకి వస్తుంది. లేదు జేఏ కింద స్టోర్ కీపర్ గానో ఏదో మరో పోస్ట్లో ఉన్నాడు అనుకోండి, అలాంటప్పుడు వస్తుంది. సో అలాంటప్పుడు FR22A3 ఏంటంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్టులో సమానమైన ప్రాధాన్యత కలిగిన పోస్టులో ఉన్నప్పుడు మీ పే కొత్త టైం స్కేల్లో కొత్త పోస్టులో మీ పే తగ్గదు. ప్రాధాన్యత లేని పోస్టులో కనుక వేస్తే మీ పే FR22A3 ప్రకారము తగ్గుతుంది. FR22A4 చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్. మీలో చాలామంది ఫ్రెష్ రిక్రూట్స్ ఉండుంటారు. ఫ్రెష్ రిక్రూట్స్గా కొత్తగా చేరినటువంటి వాళ్ళకి అంటే ఏంటంటే డైరెక్ట్ సెలక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏపీపీఎస్సీ కావచ్చు, కలెక్టర్ సెలక్షన్ కావచ్చు, ఏదైనా సరే ఆ సెలక్షన్ మీన్స్ డైరెక్ట్ సెలక్షన్ అంటాము. ఆ డైరెక్ట్ సెలక్షన్లో నుంచి వచ్చిన వాళ్ళకి FR22A4 చేస్తారు. కొంతమంది టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో గ్రేడ్ 5 లేకపోతే బిల్ కలెక్టర్లు అలాంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అంతకుముందు ఏదన్నా టైం స్కేల్లో పనిచేస్తూ ఏదైనా పే డ్రా చేస్తూ ఉంటే మీరు సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనుక సెలెక్ట్ అయితే మీకు పే ప్రొటెక్షన్ వస్తుంది. ఎందుకని అంటే మీరు డ్రా చేస్తున్న పే ఇక్కడ స్టార్టింగ్ స్కేల్ కొత్త పోస్ట్లో డైరెక్ట్ పోస్ట్లో కనుక ఎక్కువ కనుకుంటే ఆ మినిమం ఆఫ్ ది న్యూ పోస్ట్ కొత్తగా డైరెక్ట్ సెలక్షన్లో వచ్చిన న్యూ పోస్ట్లో మినిమం పే వస్తుంది. అట్లా కాకుండా మీరు ఎక్కువ కనుక లోయర్ పోస్ట్లో ఎక్కువ డ్రా చేస్తుంటే కొత్త పోస్ట్లో వచ్చినటువంటి స్కేల్లో ఏదో ఒక స్టేజ్లో అక్కడ వచ్చిన మీ పే ఎక్కడ స్టేజ్లో వస్తే ఆ స్టేజ్లో పెడతారు. సో దాన్ని FR22A4 అంటారు. రోమన్ 4 ఏంటంటే మీకు సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా వచ్చినటువంటి పే నిర్ధారించేటువంటి రూలు. ఈ రూల్ ప్రకారం మీ పాత ఇంక్రిమెంట్ డేట్ పోతుంది. మీరు ఏ రోజైతే కొత్త పోస్ట్లో కొత్తగా సెలెక్ట్ అయ్యి చేరతారో ఆ రోజు నుంచి 1 year జరగాలి మీకు. సో మీ ఇంక్రిమెంట్ ప్రొటెక్షన్ కావడదు, పే మాత్రం ప్రొటెక్ట్ అవుతుంది. తర్వాత ప్రీవియస్ సర్వీస్ కూడా మీకు లీవ్కి, పెన్షన్కి అన్నిటికీ వర్తింపజేస్తారు. తర్వాత FR22A4 అయిపోయిన తర్వాత FR22B క్యాపిటల్ బి అంటే ఇవన్నీ చాలా బ్రీఫ్గా ఉంటాయి. 22 ఎన్ని పే ఫిక్సేషన్లో మీకు ఎక్సైజ్తో సహా తర్వాత నేర్చుకుంటారు, అది సపరేట్ చాప్టరు. ఈ 22Bలో ఏంటంటే ఒక జేఏగా ఉండే వ్యక్తి ఒక సెక్రటరీగా గ్రేడ్ 5, గ్రేడ్ 4, గ్రేడ్ 3గా ప్రమోషన్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి FR22B అమలు చేస్తారు. అంటే గ్రేడ్ 4లో తను డ్రా చేస్తున్న పేని గ్రేడ్ 3లో ఇనిషియల్ ఫిక్సేషన్ చేస్తారు 22A1 ప్రకారం. సో అక్కడ ఒక స్టేజ్లో పెట్టి నెక్స్ట్ స్టేజ్లో పెట్టి అక్కడ చేస్తాము. అతను ఇంక్రిమెంట్ తేదీకే ఉండాలి అని అంటే ఇంక్రిమెంట్ తేదీకి FR22B ప్రకారము అతను డ్రా చేస్తున్న పేకి ఇంక్రిమెంట్ తేదీకి ఇచ్చే ఇంక్రిమెంటు, పేపర్ ఇంక్రిమెంట్ నోషనల్గా ఒక ఇంక్రిమెంటు, అవి రెండు కలిపి పాత పేకి కలిపి నెక్స్ట్ స్టేజ్లో ప్రమోషన్ స్కేల్లో నెక్స్ట్ స్టేజ్లో పెడతాం. దాన్ని FR22B అంటాం. FR22B 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి డేట్ ఆఫ్ ప్రమోషన్ నుంచి చేసుకోవచ్చు. రెండోది డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ ద ఓల్డ్ పోస్ట్లో ఇంక్రిమెంట్ తేదీకి ఉండేదాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ ప్రమోషన్ కనుక ఇచ్చుకుంటే ఆ డేట్ నుంచి 1 year దాకా ఇంక్రిమెంట్ రాదు. అప్పుడు డేట్ ఆఫ్ ప్రమోషన్కి ఇచ్చిన సందర్భాల్లో మీరు డ్రా చేస్తున్న పేకి నోషనల్గా ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి ప్రమోషన్ స్కేల్లో నెక్స్ట్ స్టేజ్లో పెడతారు. అక్కడ 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. అదే డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ లోయర్ పోస్ట్లో ఆప్షన్ కనుక ఇస్తే దానికి ఏమవుతుంది, లోయర్ క్యాడర్లో మీ ఇంక్రిమెంట్ ఇస్తూ తర్వాత నోషనల్గా ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి తర్వాత ప్రమోషన్ పోస్ట్లో ఒక స్టేజ్ బెనిఫిట్ ఇస్తాం. అక్కడ 3 ఇంక్రిమెంట్లు వస్తాయి. సో ఈ 2 బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత డ్రాయింగ్ ఆఫీసర్దే. మీరు ఎవరి కంట్రోల్లో పనిచేస్తున్నారు? యువర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ కలెక్టర్ ద్వారా అపాయింట్ కాబడి మీరు ఎంపీడీఓ కంట్రోల్లో మీరు ఇండిపెండెంట్గా పంచాయత్ సెక్రటరీస్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఇట్లా డిఫరెంట్ ఆయా పంచాయత్ సచివాలయాలకి మీరు అలాట్ కాబట్టి పనిచేస్తూ ఉన్నారు. సో మీకు ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కి ప్రమోషన్ వచ్చినప్పుడు 22B అమలు అవుతుంది. ఈ 22B ఏది లాభమో చూడాల్సిన బాధ్యత డ్రాయింగ్ ఆఫీసర్ది. ఇంత ఓల్డ్ సిస్టంలో అయితే ఎంప్లాయీ 3 months లోపల తను ఆప్షన్ ఇవ్వాలి. ఆ ఆప్షన్ తీసేసే సిస్టమ్
తీసేసి డ్రాయింగ్ ఆఫీసర్కే బాధ్యత పెట్టారు.